చినుకు పడితే చాలు మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అరగంట వర్షానికే రోడ్లు నదులను తలపిస్తుంటే ట్రాఫిక్లో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. అసలు ఎందుకిలా జరుగుతోందంటే వరద వెళ్లాల్సిన నాలాలు చెత్తతో పేరుకుపోవడమే ప్రధాన కారణం. పూడిక తీస్తున్నాం, కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పే బల్దియా అధికారుల మాటలకు అర్థమేంటి? అంటే వారి పనితీరు కంటి తుడుపు చర్యలకే పరిమితమవుతోందా? ఏటా కేటాయిస్తున్న పూడికతీత నిధులు ఏమవుతున్నాయి? స్మార్ట్ సిటీ అని గొప్పగా చెప్పుకుంటున్న మన హైదరాబాద్ డార్క్ రియాలిటీకి నిలువెత్తు సాక్ష్యం బోయిన్పల్లి టు హుస్సేన్ సాగర్ నాలా. ఈ దృశ్యాలు మన హైదరాబాద్ మహానగరంలో నాలాల పరిస్థితికి ప్రత్యక్ష సాక్ష్యాలు. బోయిన్పల్లి బోన్ చెరువు నుంచి సాగే ఈ నాలా కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది. తుర్కపల్లి సమీపంలో మొదలై హకీంపేట్, అల్వాల్ మీదుగా హుస్సేన్ సాగర్ కు చేరే ఈ ప్రధాన నాలా ఆదిలోనే కలుషితమవుతోంది. వరద నీరు పారాల్సిన చోట ప్లాస్టిక్ వ్యర్థాలు, ముళ్ల పొదలు రాజ్యమేలుతున్నాయి. చెత్తను ఆపేందుకు అడ్డుకట్టలున్నా అవి నామమాత్రమే. తీసిన మట్టి, చెత్తను వెంటనే తరలించనందున వర్షానికి అది తిరిగి నాలాలోకే చేరుతోంది. ఈ దారి గుండా వెళ్లాలంటే ముక్కు పగిలిపోయే దుర్వాసన. నాలా పరిసర ప్రాంతాల్లో ఉండాలంటే రోగాల భయం. భరించలేని దుర్వాసన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మెల్ చాలా గలీజ్ వస్తుంది సార్. మొత్తం కుక్కలు అవి చచ్చిపోవడం వల్ల ప్రజలకు మొత్తం జ్వరం వచ్చి ఆరోగ్యం మంచిగా లేక ఇదైపోతుంది సార్. ఒకసారి చూడన్న, మొత్తం అది చెత్త మొత్తం ఇక్కడ గలీజ్గా అయిపోయింది. ఇంకొకటి స్మెల్ గలీజ్గా వస్తుంది, వాసన మొత్తం. ఈ మోరీలు మొత్తం నిండిపోతున్నాయి. ఇక్కడ వర్షం పడినప్పుడు మొత్తం దోమలు వస్తున్నాయి. అదంతా వర్షాకాలం కదా, మస్తు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మొత్తం వర్షం వాటర్ వస్తున్నాయి, గలీజ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడే చూడు నార్మల్గా ఎట్లా స్మెల్ వస్తుంది. ఒకసారి చెత్త చూపెడాను, ఎంత స్మెల్, ఎంత చెత్త ఉందో అక్కడ. మొత్తం క్లీన్ చేయాలన్న ఇదంతా. చూడ ఒకసారి చెత్త అసలు ఎవరైనా క్లీన్ చేస్తే అట్లా ఉంటుంది. చూడ ఒకసారి ఎంత చెత్త పేరుకుపోయిందో. అది చెత్త పేరుకుపోవడం, వర్షం వాటర్ రావడం, ఇంకొకటి అదంతా పైకి ఇట్లా వాటర్ పొంగి వస్తుంది. అది మొత్తం పేరుకుపోయి ఇంకా దోమలు ఇవన్నీ వస్తాయి. హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అందరికీ. ఇళ్లల్లో ఉండే చెత్తా చెదారానికి నాలాలకు లింక్ ఏంటని ఆశ్చర్యపోకండి. ఈ నాలాను చూస్తే ఇది డ్రైనేజీనా లేక డంపింగ్ యార్డా అన్న అనుమానం రాక మానదు. ప్లాస్టిక్ కవర్లు, మందు బాటిళ్లు, పాత పరుపులు, వైర్లు, చీపుర్లు, చివరకు వాడి పడేసిన మాస్కులు కూడా ఇక్కడే దర్శనమిస్తాయి. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు నిర్మించిన బాక్స్ డ్రైన్లు ఈ చెత్తతో పూర్తిగా నిండిపోయాయి. ఇక నీళ్లు వెళ్లే దారి లేక చిన్నపాటి వర్షానికే మురుగంతా రోడ్ల మీదకు, బస్తీల్లోకి వచ్చి కాలనీలను ముంచెత్తుతోంది. బల్దియా అధికారులు చొరవ చూపి ఈ కాలుష్యం నుంచి తమను బయటపడేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. చెరువు వల్ల ఈ సంవత్సరం అసలు ఆకు తీయలే, ఏం తీయలే, దోమలు ఫుల్ వచ్చినాయి. ఒక్క రోజు కూడా సరిగా పడుకోలేదు. స్మెల్ బాగా వస్తుంది ఈ సంవత్సరం. అసలు క్లీన్ చేపియలే, ఏం చేపియలే. ఇంట్లోన్న ఈ స్మెల్కు టీవీ ఖరాబ్ అయిపోయినాయి. అది ఏమున్నా కూలరు, అది ఫ్రిడ్జులు ఒక నెల కూడా ఉంటలే, ఒక్కటి కూడా ఖరాబ్ వేసినావు. అవే అంత ఖరాబ్ అవుతున్నాయి. ఆ స్మెల్కు మాకు హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ ఉండాలంటే అస్సలు ఉండబుద్ధి కూడా అయితలేదు. మొత్తం అట్లనే ఉంటుంది. అది జామ అవడం వల్లనే స్మెల్ ఎక్కువ వచ్చి ఆరోగ్యం ఖరాబ్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న వస్తువులు ఖరాబ్ అయ్యి అందరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మంచిగా చెత్త క్లీన్ చేపియండి, జిహెచ్ఎంసీ వాళ్ళని ఎక్కువ పెట్టియండి. నాలా మొత్తం చెత్తతో నిండి స్మెల్, దోమలు, ఇంట్లో కూడా ఉండే వశం లేదు ఒక్క నిమిషం కూడా. ఈ చెత్త వల్ల స్మాల స్మెల్ వస్తుంది, దోమలు వస్తున్నాయి. పిల్లలు పడుకోవట్లేదు, నైట్ అంట నిద్ర సరిగా పట్టట్లేదు, అంత స్మెల్ వస్తుంది. కాలువలో చెత్త పేరుకుపోతుంది, అందరు చెత్త వేస్తున్నారు. అందులో జిహెచ్ఎంసీ వాళ్ళు కొంచెం ఎక్కువ మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం క్లీన్ చేపియాలండి. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, చాలా రిస్క్ అయిపోతుంది. వర్షం వచ్చినప్పుడు నాలా పొంగి అంత గలీజ్గా అయిపోతుంది, చెత్త అంతా బయటకు వస్తుంది, వాటర్ వస్తున్నాయి ఇండ్లకి, రోడ్ల మీదకి, అంత గలీజ్గా అయిపోతుంది. కొంచెం నీట్గా చేయండి ఈ వర్షాకాలంలో, దయచేసి కోరుకుంటున్నాం. నాలాలో చెత్త పేరుకుపోవడం ఒకెత్తైతే నాలాల ఆక్రమణ మరో పెనుభూతం. బోయిన్పల్లి న్యూ మార్కెట్ లాంటి ప్రాంతాల్లో అసలు రిటైనింగ్ వాలే లేదు. దీంతో భవన నిర్మాణ వ్యర్థాలు, మట్టి కుప్పలు నేరుగా నాలాలో కలుస్తూ ప్రవాహానికి అడ్డుపడుతున్నాయి. గోడల్లేని చోట నాలాను ఆనుకొని అక్రమ కట్టడాలు వెలిశాయి. ఫలితంగా నాలా విస్తీర్ణం ఏకంగా 3 నుంచి 4 అడుగుల మేర కుచించుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఉన్న రిటైనింగ్ వాల్స్ కబ్జాదారులకు వరంగా మారుతున్నాయని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోయిన్పల్లి నుంచి వచ్చే ఈ మురుగు ప్రవాహానికి జేబీఎస్ నుంచి వచ్చే మరో నాలా రసూల్పురా వద్ద తోడవుతోంది. ఇక్కడి నుంచి పరిస్థితి మరీ దారుణం. పరేడ్ గ్రౌండ్స్ వెనక ప్రవహించే ఈ నాలా చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఏదో అడవిలో పారుతున్న వాగును తలపిస్తోంది. ఇక జింఖానా గ్రౌండ్స్ దగ్గర బ్రిడ్జి కింద కేవలం 2 పైపుల ద్వారా మాత్రమే నీరు వెళ్లేలా నిర్మించారు. భారీ వర్షం వస్తే ఆ పైపుల సామర్థ్యం ఏమాత్రం సరిపోక వరద నీరంతా రోడ్డెక్కాల్సిందే. పైగా 2 నాలాలు కలిసే రసూల్పురా జంక్షన్లో చెత్తంతా మేట వేసి మహా కాలుష్య కూపంగా మారుతోంది. ఇక 2 నాలాలు ఏకమై హుస్సేన్ సాగర్లో కలిసే చోట పరిస్థితి వర్ణనాతీతం. కిలోమీటర్ల మేర కొట్టుకొచ్చిన చెత్తంతా ఇక్కడే జామ్ అవుతోంది. మురుగునీటిని శుద్ధి చేయాల్సిన ఎస్టీపీ ప్లాంట్ సైతం అలంకారప్రాయంగా మారింది. ట్రీట్మెంట్ లేని మురుగు జలాలు నేరుగా సాగర్ గర్భంలోకి చేరుతున్నాయి. వానాకాలం ముంచుకొస్తోన్న వేళ బల్దియా అధికారులు కేవలం తూతూ మంత్రంగా పూడికతీత పనులు చేస్తే సరిపోదని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. తీసిన చెత్తను వెంటనే తరలించి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. నాలా ఆక్రమణలను తొలగిస్తే ముంపును అడ్డుకునే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఇంత చెబుతున్న ప్రజలపై కూడా బాధ్యత ఉంది. వరద వెళ్లాల్సిన నాలాలో చెత్త వెయ్యరాదనే కనీస బాధ్యతను వారు నిర్వర్తించాల్సిందే.